హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే SSMB 29 నుంచి అయితే అప్డేట్ వచ్చింది. దీన్ని అప్డేట్ అని చెప్పలేం కానీ రూమర్స్ అన్నమాట. సో కొన్ని అయితే ఫిలిం అప్డేట్స్ నుంచి అయితే వినబడుతున్నాయి. అదేంటంటే ఫస్ట్ SSMB 29 జానర్ చూసుకున్నాం. ఇది అయితే అఫీషియలే. మీకు కీరవాణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్టోరీ అన్నమాట. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ప్లస్ అడ్వెంచర్. రాజమౌళి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటుందట, అంటే స్పేస్ లో కూడా ఉంటుందని. ఇదైతే రూమర్స్. ఫారెస్ట్ లో అయితే ఉంటుంది, ఇదైతే కన్ఫర్మ్ చేశారు. సో ఓన్లీ హీరోని లాక్ చేసి సినిమాని అయితే స్టార్ట్ చేశారట. అంటే రైటింగ్ SSMB 29 కి సంబంధించిన రైటింగ్ అయితే కంప్లీట్ అయిందట. ధీరుడు అని చెప్పేసి టైటిల్స్ అయితే రూమర్స్ ఇదంతా అఫీషియల్ అయితే కాదు. మరి ఇట్లా పెట్టిల్లని చెప్పేసి కొన్ని టైటిల్స్ అయితే ఎత్తాలి, కానీ అంత రూమర్సే. సో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా రూమరే. సో అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. సో నేనైతే బాధ్యుని కాదు దానికి. చెప్తున్నా, మళ్ళీ ట్రోల్స్ వేసుకోవద్దు నువ్వు ఇది చెప్పినావా అని చెప్పేసి. సో అదేంటి అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారట కాస్టింగ్ గురించి అయితే. సో అందులో విలన్స్ రోల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక రూమర్ అయితే గట్టిగా వినబడ్డది. ఫస్ట్ చాలా రోజులు అవుతుంది. క్రిస్ హెమ్స్వర్త్ మీకు తెలిసే ఉంటాడు, అవెంజర్స్ లా థార్ ఏజెండా అని చెప్పేసి ఒక రోల్ ఉంటుంది. సో ఆయన అయితే హాలీవుడ్ యాక్టరు. సో ఈ మూవీలో యాక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన దాదాపే ఒక 120 కోట్ల నుంచి 150 కోట్లు తీసుకుంటాడు. అట్లాంటి మహేష్ బాబు ఈ మూవీలో తీసుకోవడో తెలియదు. మహేష్ బాబు బడ్జెట్ 80 crores అని అంటారు. లాస్ట్ టైం మనకి గుంటూరు కారంలో ఎంత తీసుకున్నాం నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. కానీ మామూలుగా ఒక విలన్ కే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే హీరో ఖచ్చితంగా ఉంటుంది. ఒక మూవీలో ఏదన్నా హై బడ్జెట్ ఉన్నదని అంటే అది హీరోకి మాత్రమే. హీరో తర్వాతనే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారే తీసుకోవచ్చు, 120 కోట్లు ప్రభాస్కే ఉంటుంది. మీకు రాజసాబ్ బడ్జెట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ, 200 crores 150 crores ఉంటుంది. సో అందులో 120 crores దాకా ప్రభాస్ గారే తీసుకుంటారు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే. అండ్ ఇంకొక విలన్ గురించి ఇప్పుడు అయితే గట్టిగా వైరల్ అవుతుంది. పృథ్వీరాజ్ సుకుమార్ గారు అయితే ఈ మూవీలో అయితే కనిపించబోతున్నారట విలన్ గా. సలార్ లో ఆయన యాక్టింగ్ నచ్చి మనకి రాజమౌళి గారు తీసుకుంటున్నారేమో అని. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అదే నిజం. సో సలార్ లో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అయితే నచ్చొచ్చు, కాకపోతే విలన్ షేడ్స్ అయితే ఎక్కడ చూపెట్టలేదు మనకు. సలార్ మూవీలో అయితే అంత పాజిటివ్ గానే చూపెట్టారు. సో ఆయన యాక్టింగ్ నచ్చొచ్చు. సో అట్లా అని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమార్ గారిని అయితే సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు రాజమౌళి గారు. అండ్ ఈయన రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే 4 కోట్ల నుంచి 10 కోట్ల దాకా తీసుకుంటారు ఏ మూవీకైనా. సో ఈ మూవీకి అయితే 30 crores దాకా డిమాండ్ చేస్తున్నాడట. సో ఇట్లాంటి న్యూస్ అయితే చాలా హల్చల్ చేస్తుంది. సో తొందరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారట SSMB 29 కి సంబంధించింది. సో తొందరలోనే మహేష్ బాబు గారిని ఒక బెస్ట్ రోల్, తన జీవితంలోనే బెస్ట్ రోల్, సో తన జీవితంలోనే బెస్ట్ మూవీ, సో తన జీవితంలోనే బెస్ట్ సాంగ్స్, ఇవన్నీ కలిపిన ఒక మూవీని అయితే మనం తొందరలోనే చూడబోతున్నాం. సో అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా SSMB 29 కి సంబంధించిన రూమర్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.